మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 4వ అధ్యాయం 13 నుంచి 21వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 20వ వచనమును మాత్రమే చదువుకుందాం. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము పాప పరిహారార్థ బలి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. పాప పరిహారార్థ బలి ఎప్పుడు అర్పించాలి అనే విషయమును గురించి కూడా నిన్నటి దినాన కొన్ని విషయాలను తెలుసుకున్నాం. మరియు పాప పరిహారార్థ బలికి ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా చూచాం. ఈ క్రమంలో మొదటగా మనము దహన బలిని గురించి చూసాం. ఆ తర్వాత నైవేద్యమును గురించి చూసాం. ఆ తర్వాత సమాధాన బలిని గురించి చూసాం. లేవియా కాండమును మనము బలుల గ్రంథము అని అంటాం. ఈ లేవియా కాండము యొక్క సంపూర్ణ ప్రత్యక్షత మరియు సంపూర్ణ నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారినందు జరిగింది కాబట్టి అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీల పత్రికలో మనము ఈ పాత నిబంధనకు సంబంధించిన బలులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరినట్లుగా చూస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధన లేవియా కాండముగా పరిగణించబడుతుంది. 4వ అధ్యాయంలో లేవియా కాండ గ్రంథంలో మనం చూసినప్పుడు పాప పరిహారార్థ బలిని గూర్చినటువంటి విధులు పేర్కొనబడ్డాయి. నిన్నటి దినాన దేవునికి బలిని అర్పించే ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజకుడే పాపం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు ఇశ్రాయేలీల సమాజపు వారు పాపం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, దానిని గూర్చినటువంటి కట్టడ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీల సమాజమును గురించి మనం చూసినప్పుడు వారు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైనప్పుడు 6 లక్షల మంది వీరులనే విషయాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారులారా, 6 లక్షల మంది వీరులు, ఇంకనూ ఉన్నటువంటి మనుషులు, ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు కూడా. అయితే వీరందరిలో ఎవరైనా పాపం చేసినా, ఈ ఇశ్రాయేల్ సమాజపు వారు దేవునికి విరోధంగా ప్రవర్తించిన, ఆజ్ఞను అతిక్రమించిన, లేదంటే దేవునికి హేయమైనటువంటి క్రియ చేసిన, దానిని గూర్చినటువంటి పాప పరిహారార్థ బలిని అర్పించాలి. ఈ పాప పరిహారార్థ బలి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూచినప్పుడు, యాజకుడు ఏ పాపమైతే చేశాడో ఆ పాపం చేసినప్పుడు అర్పించే పాప పరిహారార్థ బలి ఎలా ఉంటుందో, ఇశ్రాయేలీల సమాజపు వారు పాపం చేసినప్పుడు కూడా అర్పించేటటువంటి పాప పరిహారార్థ బలి క్రమము అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, యాజకుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే పాప పరిహారార్థ బలి తన విషయమై తాను అర్పించుకుంటాడు. ఇశ్రాయేలీల సమాజంలో ఎవరైనా పాపం చేస్తే పాప పరిహారార్థ బలిని వారి పక్షంగా యాజకుడు అర్పిస్తాడు. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం అన్నమాట. పాప పరిహారార్థ బలికి మిగిలినటువంటి బలులకున్న ప్రత్యేకత ఏంటంటే, పాప పరిహారార్థ బలి పశువు వధించబడిన తర్వాత దాని రక్తము తీసుకొని యాజకుడు ప్రత్యక్ష గుడారము లోపలికి వెళతాడు. అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసే అడ్డుతెర ఎదుట
7 మారులు పాప పరిహారార్థ బలి పశువు రక్తమును ప్రోక్షిస్తాడు. ఆ తర్వాత సువర్ణ దీపస్తంభము పైన, సువర్ణ ధూపవేదిక పైన, సువర్ణ ధూపవేదిక పైన కూడా యాజకుడు ఈ పాప పరిహారార్థ బలి రక్తమును ప్రోక్షిస్తాడు, చమురుతాడు. ఈ విధంగా ప్రత్యక్ష గుడారములో అడ్డుతెర ఎదుట మరియు సువర్ణ ధూపవేదిక మీద పాప పరిహారార్థ బలి రక్తమును ప్రోక్షించిన తరువాత రక్తశేషమంతా ఇత్తడి బలిపీఠము అడుగున పోస్తాడు. ఇది క్రమం. ప్రభునందు ప్రియమైన వారులారా, పశువు యొక్క శేషం అంటే చర్మము, దాని యొక్క పేడ, ఆంత్రములు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మరి బూడిద ఎక్కడైతే పారబోస్తారో ఆ ప్రత్యేకమైన పవిత్రమైన స్థలములో, ఆ బూడిదను పారపోసిన స్థలములో ఈ శేషమును కూడా మరి పారవేయాలని పాప పరిహారార్థ బలిని గూర్చిన కట్టడ సెలవిస్తూ ఉంది. ఈ క్రమములో ఇశ్రాయేలీల సమాజపు వారు పాపం చేస్తే వారి పక్షాన బలిని అర్పించటానికి యాజకుడున్నాడు. మరి దేవుని విషయంలో మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు మానవుని పక్షాన బలిని అర్పించటానికి ఏ యాజకుడున్నాడు? అప్పుడంటే అహరోను అతని యొక్క సంతతి వారు ఉన్నారు. అది ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి కట్టడ. మరి భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి ఉండగా ఇశ్రాయేలేతరులమైనటువంటి మనము ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఎలా జరిగించాలి? ఇశ్రాయేలీలకైతే పాప పరిహారార్థ బలి ఉంది, యాజకుడు ఉన్నాడు, ప్రత్యక్ష గుడారం ఉంది. వారు మరలా శుద్ధి చేయబట్టానికి అవకాశం ఉంది. ఇశ్రాయేలేతరులమైనటువంటి మనం అంటే అన్యులమైనటువంటి మనం శుద్ధి చేయబట్టానికి మనకే పాప పరిహారార్థ బలి ఉంది? మన పక్షాన బలిని అర్పించే యాజకుడు ఎవరున్నారు? మన పక్షాన బలిని అర్పించే ప్రధాన యాజకుడైన అహరోను ఎవరున్నారు? ఎవరూ లేరు. కాబట్టి మన పక్షాన బలిని అర్పించటానికి దేవాతి దేవుడే తనంతట తానుగా ప్రధాన యాజకుడిగా తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మనందరి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలిని తనకు తానే అర్పించుకొనినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయమును మనం చదివినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి సత్యాలు అక్కడ ఉంటాయి. చదువుతున్నాను 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దయచేసి ఆలోచన చేయండి. తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నమాట చాలా శ్రేష్టమైన మాట. ఇశ్రాయేలీల సమాజపు వారు పాపము చేస్తే వారి పక్షాన బలిని అర్పించటానికి యాజకుడు ఉన్నాడు. యాజకుడు అర్పించే ఆ బలి ద్వారా ఇశ్రాయేలీల సమాజపు వారి పాపము పరిహరించబడుతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారులారా, మనము ఇశ్రాయేలీలము కాదు, మనకు పాప పరిహారార్థ బలి లేదు. మనం అన్యులమై ఉండగా మన పక్షాన బలిని అర్పించటానికి ప్రధాన యాజకుడిగా వచ్చింది మానవుడు కాదు, దేవాతి దేవుడే మానవ రూపంలో వచ్చాడు. గొర్రెలు కోడెలు మేకల యొక్క రక్తముతో కాదు, తన స్వరక్తముతోనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. పాప పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమును పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి మధ్యనున్నటువంటి అడ్డు తెర ఎదుట యాజకుడు 7 మార్లు ప్రోక్షించి ఆ తర్వాత సువర్ణ ధూప స్తంభము పైన రక్తమును చమిరి ఆ తర్వాత బలిపీఠపు అడుగున ఆ రక్తశేషమంతయు పోసినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన దేహంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాప పరిహారము నిమిత్తం చిందించి ఒక్క బొట్టు కూడా దాచుకోలేదు. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది,
ఆయన ప్రక్కలో ఈటెతో పొడవబడినప్పుడు రక్తముతో పాటు నీరు కూడా కారిందంట. ఇక ఆయన దేహములో రక్తమంతయు కూడా అయిపోయింది. ఇక మిగిలింది నీరు మాత్రమే. ఆ నీరు కూడా కారినట్లుగా మనం చూస్తున్నాం. రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయబడినట్లుగా మన ప్రభు యొక్క రక్తము యెరూషలేములో వీధుల వెంబడ ఏరులై ప్రవహించింది. యెరూషలేములో వీధుల వెంబడి మరియు పిలాతు యొక్క గుర్రపు శాలలో ఆయన కట్టేసి వీపును పొలమును దున్నినట్లుగా కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన తలపైన ముళ్ళ కిరీటమును ప్రత్యేకించి అల్లించి గుచ్చినప్పుడు, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు 1 - 40 కొరడా దెబ్బలు తిన్నప్పుడు, బెత్తములతో కొట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లోన ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ ఉండగా, ఆయనను రోమన్ సైనికులు బూటు కాళ్లతో కొట్టారు. చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును విసిరి కొట్టారు. ఆయన హింసించబడుతూ ఉండగా నవ్వారు. ముళ్ళ కిరీటమును తలపైన గుచ్చినప్పుడు మరి ఆ కొరడాకు ఉండేటటువంటి పిడి ఏదైతే ఉందో ఆ ఇనప పిడితోటి ఆ కిరీటమును తలలోకి మేకులు దిగబడేటట్లుగా రోమన్ సైనికులు కొట్టారు. మన ప్రియ ప్రభు మరి కొరడాలతో విపరీతంగా కొట్టబడ్డారు. గాయముల పాలయ్యారు. చబుకులతోటి ఆయన్ను ఇష్టం వచ్చినట్లుగా రోమన్ సైనికులు హింసించి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన దేహంలో ఉన్న రక్తమంతా కూడా అక్కడున్న నేలపైన ఒక అలకబడినటువంటి పరిస్థితి ఉంది. రక్తమంతా అక్కడ ఆ ప్రాంతమంతా కూడా చిందించబడింది. రక్తమంతా ఒక పేడను అలికినట్లుగా చేయబడిన పరిస్థితి ఉండింది. ఈ క్రమంలో ఆయన అక్కడి నుంచి సిలువను మోసుకుంటూ గొల్గొతా శిఖరానికి వెళ్ళాడు. యెరూషలేము వెలుపట, గవిని వెలుపట సిలువలో భయంకరమైన మరణం పొందాడు మన ప్రభు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఇక తన దగ్గర రక్తమేమీ లేదు. కాబట్టి మన పాపములకు పరిహారార్థ బలిగా మన ప్రియ ప్రభు కలువరి సిలువలో మరణించి ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడం అనేది ఎంత గొప్ప విషయం. ఆయన మన జీవితంలో చేసిన ఎంత గొప్ప మేలు ఇది. ఆయన మనకు అనుగ్రహించిన ఎంత గొప్ప ధన్యత, ఆశీర్వాదకరం ఇది. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా. దేవుడు మన జీవితంలో చేసిన ఈ పాప పరిహారార్థ బలిని బట్టి ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన్ను మనం హృదయపూర్వకంగా స్తుతించాలి. కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును బట్టి ఆయన్ను ఎంతగానో సన్నుతించాలి. ఆయనే ప్రధాన యాజకుడిగా మన పక్షాన పాప పరిహారార్థ బలిని తన్ను తానుగానే అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన లేఖన సత్యాలకై స్తోత్రాలు. మా కొరకై మీరు నలుగొట్టబడి పాప పరిహారార్థ బలిగా మిమ్మల్ని మీరు అర్పించుకున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించండి. మా ప్రయాణాల్లో, పనిబాట్లలో, పరిచర్యల్లో, ప్రయత్నాల్లో పరిశుద్ధతను కాపాడుకున్నట్లు మీ సహాయం అందించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.